పాఠశాల పిల్లలతో యోగా జరుపుకుంటున్నాం. పిల్లలందరూ ఇప్పటిదాకా మీరు చూసుకుంటారు, అన్ని ఆసనాలు వేశారు. యోగా టీచర్ వీణ తన పిల్లలకి అంతా మంచిగా ట్రైన్ చేసి ఇన్స్ట్రక్షన్స్తో పాటు అన్ని యోగా ఆసనాలు అన్నీ చేశారు, ఏదైతే ప్రోటోకాల్లో ఉన్నాయి. మరియు ఈరోజు 17 చిల్డ్రన్ 3 టీచర్స్ స్నేహ సొసైటీ ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ స్కూల్ నుంచి ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ వాళ్ళు యోగా కండక్ట్ చేస్తున్నారు. అక్కడ అందరికీనో కాన్హా విలేజ్లో 3000 మెంబర్స్తో ఆ యోగా జరిపినప్పటికీ మా స్కూల్ నుంచి ఒక 20 మెంబర్స్ని మేము టోటల్గా పంపిస్తున్నాము. ఈరోజు అంటే 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్లో గతంలో కూడా పిల్లలు వెళ్ళారు. వాళ్ళన్నీ రికార్డ్స్ పర్ఫామ్ చేశారు, అక్కడ అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. మన హెల్త్ కోసం యోగా ఎంత అవసరం ఉన్నదో మీరు అందరూ చూసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని చక్కగా అసలు డిజేబుల్డ్ అయినా కూడా ఏ దానికి మరి నేను ఈరోజు మా సెక్రటరీ గారికి మాట్లాడినాను. అందరికీ శుభోదయం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహ సొసైటీలో ఈరోజు ఏర్పాటు చేసిన యోగా దినోత్సవానికి ముఖ్య అతిథులు చేసిన గౌరవనీయులు పెద్దలు జిల్లా సంక్షేమాధికారి శ్రీమతి రసూల్ మేడం గారికి, అదేవిధంగా అందరూ పత్రిక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గారికి, అదేవిధంగా స్పెషల్ స్కూల్ కొత్త ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ ప్రిన్సిపల్ రాజేశ్వరి గారికి, అదేవిధంగా యోగా ఇన్స్ట్రక్టర్ వీణా గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు, సిబ్బందికి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి దేశవ్యాప్తంగా మరి ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా మరి స్నేహ సొసైటీలో ఒకరోజు ముందుగా అంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మరి మనం 20వ తారీఖు రోజే నిర్వహించుకుంటున్నాం. ప్రధాన కారణం ఏంటంటే మన పాఠశాల నుంచి 17 మంది మానసిక వికలాంగుల విద్యార్థులు, 3 సిబ్బంది మరి రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం జాతీయ స్థాయిలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నారు. మరి కేంద్ర మంత్రిత్వ శాఖ ఏదైతే న్యాయ సేవాధికారం ఆదిందో మరి వారి ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్తంగా ఈరోజు హైదరాబాద్లో రేపు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన పిల్లలు కూడా వెళ్తున్నారు. సో దాని సందర్భంగా మరి రేపు ఎవరైతే యోగా చేస్తారో ప్రముఖులందరూ కూడా ఆడుతారు కాబట్టి ప్రముఖ పిల్లలు, అదేవిధంగా 3 సిబ్బంది, నేను కూడా కేంద్ర మంత్రిని కలవడానికి వెళ్తున్నాను. కాబట్టి మరి ఈరోజు ఒకరోజు ముందుగా స్నేహ సొసైటీలో మరి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. సో ఇప్పటి వరకు యోగా ఇన్స్ట్రక్టర్ చెప్పారు. యోగా అనేది మన ప్రాచీన కాలం నుంచి ఉన్న ఒక రకమైన వ్యాయామైనప్పటికీ మరి మోడీ గారి ఆధ్వర్యంలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా యోగాకి గుర్తింపు తీసుకురావడం జరిగింది. అది మన భారతదేశానికి చాలా గర్వకారణం. ఇంకొక ప్రముఖ విషయం ఏంటంటే మరి యోగా గురువు అయిన రామ్దేవ్ బాబా గారి ముందే మన మానసిక వికలాంగులు వారి యోగా ప్రదర్శన చేసి వారితోటి ప్రశంసలు కూడా పొందడం జరిగింది. అది మనకి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి చాలామందికి చాలా అపోహలు కూడా ఉన్నాయి, మానసిక వికలాంగులు ఏం చేస్తారు అని. మరి ఈరోజు చూస్తున్నాము యోగా గురువు గారి దగ్గర కూడా మన మానసిక వికలాంగులు ప్రశంసలు పొందారు. సో అదేవిధంగా 2023లో జాతీయ స్థాయిలో ఏదైతే యోగా దినోత్సవం ఉందో అందులో పాల్గొని మరి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. సో ఇలాంటి విషయాల్లో మన పిల్లలు చాలా బాగా చేయగలుగుతున్నారు. దానికి ముఖ్యంగా మన దగ్గర ఉన్న సిబ్బంది కావచ్చు, యోగా ఇన్స్ట్రక్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎవరైతే 17 మంది పిల్లలు ఇవాళ జాతీయ స్థాయికి వెళ్తున్నారో మరి వాళ్ళందరినీ అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 32 ఆసనాలు కంప్లీట్గా చేశారు. ప్రతి ఆసనం కూడా ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే మీరు దివ్యాంగులైనా చాలా క్లాసెస్ లాగానే చేస్తారు. యోగా అనేది మన
మన ప్రాచీన కాలం నుంచి ఉంది, వేదకాలం నుంచి ఉంది యోగా. కాకపోతే దాన్ని మనం మళ్ళీ పునరావృతం ఎప్పుడు చేస్తామంటే మన నరేంద్ర మోడీ గారు వాళ్ళు యోగా డే మనకి 2015లో వాళ్ళు యోగా డే పెట్టుకుందామని ఆదేశించినప్పుడు ఏంటంటే మనం దానికి మళ్ళీ మరుగున పడ్డ యోగా అనేది మళ్ళీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015లో 21 జూన్ మనం అందరం చేస్తున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఇలానే సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాం. 21 జూన్ ఎందుకు తీసుకున్నామంటే ఉత్తరాది గోళంలో పగటి పూట ఎక్కువగా ఉంటుంది. సో అందుకే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే 21 జూన్ తీసుకున్నప్పుడు మన పగటి పూట ఎక్కువ ఉండడం అంటే లాంగెస్ట్ డే అంటాం. లాంగెస్ట్ డే అంటే మన జీవితం కూడా లాంగ్ లైఫ్ ఉండాలనే ఉద్దేశంతోనే 21 జూన్నే మనం వరల్డ్ యోగా డేగా తీసుకోవడం జరిగింది. యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతత దొరుకుతుంది. మన మనసు, శరీరము, ఆత్మ మరియు కోరికలను కంట్రోల్ చేసుకోవడం మనకు యోగాతోనే సాధ్యమవుతుంది. సో మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మనం యోగాను తీసుకుంటున్నాం. కాకపోతే ప్రతి సంవత్సరం మనం యోగా డే జరుపుకుంటున్నాం. ఎంతమంది చేస్తున్నాం? ఒక్క యోగా డే రోజే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యోగా చేయాలి, యోగా వల్ల ఎంత బాగుంటుంది అందరూ మాట్లాడుకుంటున్నాం. కాకపోతే దాన్ని ఎంతమంది చేస్తున్నారు, అది చేస్తే ఎంత బాగుంటుందని చేస్తున్నాం. కాకపోతే అది ఒక రోజే అని కాదు, రోజు చేయాలి. యోగా చేస్తే మన హెల్త్ బాగుంటుంది. మనకి ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మన బాడీని కంట్రోల్ చేసుకుంటాం. సో రోజు ఒక అర్ధ గంట అన్న మన యోగాకి టైం కేటాయిస్తే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, కానీ మనం దానికి టైం ఇవ్వట్లేదు. అవునా కదా? మళ్ళీ ఎంతమంది మార్నింగ్ లేవగానే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. అది బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, షుగర్ లెవెల్స్ ఎక్కువ, డయాబెటీస్ పేషెంట్స్ ప్రతి ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. కాకపోతే ట్యాబ్లెట్ లేకుండానే మన ఆరోగ్యం మన చేతులు ఉండాలంటే మనం మన కోసం ఒక గంట టైం కేటాయించుకోవాలి. గంట అందరికీ దొరుకుతుంది. కాకపోతే మేము బిజీ ఉన్నాం, బిజీ లైఫ్ అంటున్నాం కదా. ఆ బిజీ లైఫ్ నుంచి బయటకు వచ్చి మన కోసం ఒక గంట కేటాయించుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. సో కొందరు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆరోగ్యం బాగుంది కదా, యోగా చేయడం అవసరం అంటారు. ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు కదా. ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, థైరాయిడ్ వస్తుంది. సో ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందు జాగ్రత్తగా యోగా చేస్తే మన చేతిలో మన ఆరోగ్యం ఉంటుంది. ధన్యవాదాలు. Our chief guest of the day, Srimati Masulvi Garu, to give her message. నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి యోగా టీచర్ ఉన్నారు, యోగా కంటిన్యూస్ అవుతుంది. గత 3 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతి యోగా డే నాడు నేను ఇక్కడికి వస్తూనే ఉన్నాను. సో ఆ పాత పిల్లలు కనిపిస్తారేమని రాగానే నా కళ్ళన్నీ వెతుకుతున్నాయి వాళ్ళు. కానీ వాళ్ళ లక్కీలీ ఇక్కడ 10th అయిపోయింది, ఇంటర్ కూడా అయిపోయి కంప్లీట్ చేశారని తెలిసింది. చాలా సంతోషం. ఈ పిల్లల అకాడమీలో కూడా అంత ముందుకు వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. అటువంటి పిల్లలు ముందుకెళ్ళి ఇంకా కూడా ఏదైనా వాళ్ళకి సంబంధించిన రంగాల్లో ఉద్యోగాలు కూడా పొందుతారని ఆశిస్తూ భావిస్తూ వాళ్ళందరికీ నా యొక్క దీవెనలు ఎప్పుడూ ఉన్నాయి. అసలు యోగా అంటేనే మనకి ప్రాచీనం నుంచి మొట్టమొదటి మన హిందూ సంప్రదాయంలో భారతదేశంలో నుంచి పుట్టింది. ఇక్కడి నుంచి పుట్టి ఇది ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో బాగా ప్రాచుర్యమైంది. ఇవాళ రేపు మదర్స్ డేలో మన సంప్రదాయం గుర్తు చేసుకుంటూ యోగాని కొనసాగించడం, మన ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ మన రాష్ట్రంలో మనందరినీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప పని. ఇటువంటి కార్యక్రమంలో మన పిల్లలు పాల్గొనడం కూడా అంతకంటే గర్వకారణం ఏం లేదు. ఎందుకంటే మీరు అందరూ గమనించుంటారు, పుట్టినప్పుడు బిడ్డ ఎట్లా గాలి పీలుస్తుంది, బొడ్డు కాడి నుంచి నాగు నుంచి గాలి పీలుస్తారు. వాళ్ళు గాలి పీల్చినప్పుడు మాడు కూడా కొట్టుకుంటూ ఉంటుంది. తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది మాడు, గాలి పెట్టినప్పుడు మాడు కూడా పైకి అవుతుంది. అందుకని ఆ బిడ్డలందరినీ దేవుడితో సమానంగా పోలుస్తాం. భగవంతుడితో ఇంటరాక్షన్ ఉంటుంది. నాభి నుంచి నేరుగా వాడికి మెదడు దాకా, అంటే సహస్ర చక్రాలు, అన్ని చక్రాలు పాస్ చేసుకుంటూ ఈ చక్రం ద్వారా అతను సిగ్నల్స్ గాడ్కి అందిస్తూ ఉంటాడు, భగవంతుడికి. అదే కనుక ఆ ప్రక్రియను అలాగే కంటిన్యూ చేసుకుంటూ యోగాసనంలో మేము చూసినప్పుడు మనందరి ముందు ఒక 22 ఆసనాలు వేశారు, 30 ఆసనాలు దాకా వేశారు.
వెరీ గుడ్. అన్ని ఆసనాలు ఇది చేయలేమని ఏం లేదు, మాకు ఇది రాదు, ఇది బెండ్ కాదని కాదు. మామూలు పిల్లలు కాళ్ళు మంచిగా ఉంది, మంట పెట్టలేనటువంటివి కూడా ఈ పిల్లలు బెండ్ చేయగలిగారు. ఇటువంటి 30 ఆసనాలు చేసిన తర్వాత అప్పుడు మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని గమనిస్తే మీకు కూడా నాభి నుంచి సహస్రాల నుంచి గాలి రెస్పిరేషన్స్ వెళ్తూ ఉన్నాయి. అంటే మీరు భగవంతుడికి సాన్నిధ్యానికి దగ్గరయ్యారు, మీరు కూడా భగవంతుడితో సమానంగా మీ వైబ్రేషన్స్ పంపిస్తున్నారు. అటువంటి స్థాయిలో మీరు కోరుకున్న ప్రతి ఒక్క ఆశలు కానీ మీరు కోరుకున్న ఏ విషయం ఉన్నా కానీ పూర్తి స్థాయిలో భగవంతుడి నుంచి మీకు ఆశీర్వాదం లభిస్తుంది. అందుకనే మన పెద్దలు గురువులు అప్పట్లో ఈ యోగా చేసి ప్రార్థన చేసి భగవంతుడికి దగ్గర వారు కోరుకునేటువంటి అతి కష్టమైన సాధ్యమైన కానటువంటివి కూడా వాళ్ళు సాధించుకోగలిగారు ఆ రోజుల్లో. అది మనం ఈనాడు కూడా సాధించాలంటే ఖచ్చితంగా యోగా వల్లనే మనం సాధించగలం. ముఖ్యంగా ఈ యోగా ద్వారా మనకు ఉన్న రుగ్మతలు ఏమన్నా ఉంటే అది కూడా తగ్గించుకోవడానికి ఒక మార్గం. ఇందాక మీ టీచర్ గారు చెప్తున్నారు వినయ్ గారు, ఫలానా థైరాయిడ్ కోసం అయితే ఈ ఎక్సర్సైజ్ చేయాలి, లేక ఫలానా షుగర్ కంట్రోల్స్, ఫలానా ఈ జబ్బుకి ఈ యోగా చేయాలి. అప్పట్లో ఈ మందులు మాకు ఏం లేవు, ఆకుపసలు పచ్చలు ఆకులు అలములు ప్లస్ పండ్లు ఈ యోగాసనాలు ఇవే వైద్యం. ఇప్పట్లాగా ఇంగ్లీష్ మందులు ఏం లేవు అప్పట్లో. వాటితోటి ఎంతో ఆరోగ్యంగా 100 సంవత్సరాల దాకా కూడా ఆరోగ్యంగా జీవించగలిగారు. ఒంటి కాళ్ళ మీద వాళ్ళు ఎన్నో ఏళ్ళు నించునేవాళ్ళు, మనం కాళ్ళ 2 కాళ్ళ మీద నించోవడం మనకి కష్టమైపోయింది ఈ రోజుల్లో. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సాధించింది కేవలం యోగా వల్ల. అందుకని పిల్లలకు అందరికీ ముఖ్యంగా మామూలు మనుషులు చేయగలిగినా లేకపోయినా మీరు మాత్రం వదలకుండా తప్పకుండా చేయాలి. ఎందుకంటే దీనితోటి వాళ్ళు సాధించలేని మీరు సాధించగలరు, దీనితోటి మనలో ఉండే లోపాలన్నీ అధిగమించగలరు, దీనితోటి మీరు భగవంతుడితో నేరుగా సంప్రదింపులు చేయగలరు. మీరు ప్రార్థన చేసి యోగా చేసి మీరు ఏమైనా కోరుకుంటే చూడండి తప్పకుండా మీరు సాధిస్తారు. సో నాకు తెలిసినంత వరకు మేము చాలా చిన్న నుంచి చేసాము. 2020 వరకు మేము యోగా క్లాసెస్ అటెండ్ కూడా హైదరాబాద్లో వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నేను మెదక్ డీడబ్ల్యూ అయ్యాక అక్కడి నుంచి ఆగిపోయింది. మళ్ళీ మా పిల్లలందరినీ చూస్తుంటే నాకు నా రోజులు కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి ఉండేది, మాకు 6కి స్టార్ట్ అయ్యేది క్లాస్. ఎంటీ స్టొమక్ వెళ్ళాలి, విత్ ఓన్లీ బై హాట్ వాటర్ తీసుకొని వెళ్ళాలి. చాలా బాగా ఈవెన్ అప్పుడు ఎంత యాక్టివ్ ఉండేదని అంటే ఆఫీస్లో శ్రమ కానీ ఇంట్లో శ్రమ కానీ ఏది శ్రమ అనిపించేది కాదు. 6 to 8 ఉండేది మా క్లాసు. శ్రీనగర్ కాలనీలో ఉండేది మా యోగా సెంటర్. సో చాలా స్పీడ్గా అయిపోయేది. 9:30, 10 లోపల నా ఆఫీస్కి చేరేదాన్ని. అందరూ అనేవాళ్ళు ఎంతమంది ఎందుకు వస్తున్నాము అంటే నాకు అంత స్పీడ్ అప్పుడు యాక్టివ్గా అయిపోతాం. మనిషి శరీరం ఎంత తేలిక అయిపోతుందంటే ఇప్పటిలాగా మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, నిద్ర లేచి 7కి లేచి 8-9 తయారీ వంట చేసి అన్నీ చేసుకొని 11, 10:30 అవుతుంది. అప్పట్లో మాకు 10 కల్లా అన్నీ కంప్లీట్ అయిపోయి అంత యాక్టివ్గా ఉంటుంది ఒంట్లో, చాలా స్పీడప్ అయిపోతాం. సో అందుకని మిమ్మల్ని కూడా నేను కోరుకునేది, మీ స్థాయిలో నాకు ఎందుకు నేను చేసుకుని అలసటగా ఉంది అని ఒక్కరోజు శైతాన్ని పడిందనుకో, అంటే ఒక్కరోజు అలసట మీకు అంటిందనుకో 1 వీక్ దాకా పోదు. అందుకని ఆ ఒక్కరోజుతోటి రిలాక్స్ అయిపోవాలి. ఎట్లా రిలాక్స్ అవుతారు? ఫ్రెష్ వాటర్ స్నానం. నీళ్ళు చూస్తే పిల్లలకందరికీ సంతోషం, అవునా? సంతోషమా కదా? అలాంటి స్నానం చేస్తే సగం అలసట పోతుంది, సగము మన ఒంట్లో ఉండే దెయ్యం బయటికి పోతుంది. రెండవది యోగాసనాలు చేయడం వల్ల కూడా మన శరీరం లోపలలో ఉండేటువంటి అలసత్యాన్ని, మన శరీరం లోపల ఉండే దెయ్యాన్ని కూడా మనము పాల్గొనగలం. కాబట్టి తప్పకుండా ఎవరు చేసినా లేకపోయినా మీరు మాత్రం కంటిన్యూస్గా చేయాలి, చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి స్కూల్స్, ఇటువంటి ప్రిన్సిపల్స్, టీచర్స్, ఇటువంటి సొసైటీ నుంచి మీకు ఇంత సహకారం ఉంది కాబట్టి మళ్ళీ బయటికి వెళ్తే మీకు ఇంత అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఇటువంటి అప్పుడే దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకొని జీవితంలో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతిసారి నన్ను ఈ యొక్క యోగా డే నాడు ఆహ్వానించారు, చాలా సంతోషం సార్.
ఎన్ని పనులున్నా వీళ్ళ కోసం అంటే ఖచ్చితంగా మనము టైం కేటాయించడం తప్పదు. మనము భగవంతుడికి రేపు సమాధానం చెప్పాలి కాబట్టి మనం ఉన్న దాంట్లో వారికి ఏదో కొంత వారికి పార్టిసిపేట్ చేసి ఎంకరేజ్ చేయడం అనేది పెద్ద టాస్క్ మనకి. సో అటువంటి వారికి సేవలు చేస్తున్నాం. మీరు నిజంగా భగవంతుడితో సమానమని నేను ఆశిస్తున్నా. మీ ఇరువురు భార్యాభర్తలకి, సొసైటీకి, ఇక్కడ స్కూల్ టీచర్స్కి, వీణా గారికి, మీ ఈవెన్ మన ప్రెస్ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది రెగ్యులర్గా ఈ సొసైటీలో ఈ పిల్లల కోసం ఎంతో సేవ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా జిల్లా సంక్షేమాధికారి గురించి ఒక 2 విషయాలు చెప్పకపోతే కార్యక్రమం అసంపూర్తిగానే ఉంటుందేమో అనుకుంటున్నాను. మేడం మరి సంక్షేమాధికారి వచ్చారు. అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ మా అన్ని కార్యక్రమాల్లో వారి సహకారం, సో వారి ప్రయత్నం ఎప్పుడు కూడా మరి ఈ పిల్లలకి ఏదో ఒకటి చేయాలనేది. ప్రధానంగా మా దగ్గర ఉన్న పిల్లలు చాలా చక్కగా గుర్తుపెట్టుకునేది. వాళ్ళు ధ్యానం చేసినా, యోగా చేసినా చాలా చక్కగా గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు. సో ఇప్పుడే అడిగారు మేడం, లాస్ట్ ఇయర్ హర్షవర్ధన్ పిల్లవాడు లాస్ట్ ఇయర్ వరకు మా దగ్గర ఉండే. ఆ పిల్లవాడు చాలా బాగా యోగా చేస్తాడు, ధ్యానం చేస్తాడు, కొంచెం మాట్లాడతాడు కూడా. సో ఆ పిల్లవాడికి ఇంటర్మీడియట్ అయిపోయింది, వెళ్ళిపోయినాడు. సో అందుకంటే ముందు మా దగ్గర మాహిన ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి బ్లైండ్ అమ్మాయి. సో ఆ అమ్మాయి ఎట్లా అంటే పోయినసారి డ్యాన్స్లో చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు, లోకి అయినప్పటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. సో పోయినసారి నవంబర్లో అమ్మాయికి స్టేట్ లెవెల్ అవార్డు కూడా గవర్నర్ చేతుల మీదుగా అందుకుంది. మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కూడా మేము ఆమెనే రిఫర్ చేస్తాం. సో మాహినా అమ్మాయి అంటే బాగుంటుందని చెప్పేసి మా స్కూల్ నుంచి రిఫర్ చేస్తే ఆమెకి గవర్నర్ అవార్డు కూడా తీసుకుంది డ్యాన్స్లో. గవర్నర్ ముందు కూడా డ్యాన్స్ చేసింది ఆమె. సో ఇలాంటి మెడికల్ లాంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు. వాళ్ళ ఉన్న టాలెంట్ని బయటకు తీసే టీచర్లు కూడా ఉన్నారు. సో కొంతమంది నృత్యంలో బాగుంటే, కొంతమంది సింగింగ్లో బాగున్నారు, కొంతమంది యోగాలో బాగున్నారు, కొంతమంది గేమ్స్లో బాగున్నారు. సో మానసిక వికలాంగులు అని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. సో చాలామంది చెప్తూ ఉంటారు మానసిక వికలాంగులు మనోధైర్యంతో మెరుగుపోవాలని. సో కావాల్సిన సానుభూతి ఏం అవసరం లేదు, అయ్యప్ప అనాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సహకారం అందిస్తే వాళ్ళు ఎక్కడికైనా పోతారు. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం దాదాపు 20 మంది నేషనల్ లెవెల్లో పాల్గొని లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాయిన్ అయ్యారు. సో ఈ సంవత్సరం కూడా 17 మంది పోతున్నాడు. సో కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరైతే మనకి ఏజ్ క్రైటీరియా అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. ఏంటంటే 23 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత స్కూల్లో చూసాలి. బ్లైండ్ పిల్లలు అయితే 18 ఇయర్స్ వెళ్ళిపోతే స్కూల్లో వెళ్ళిపోతారు. చాలామందిని ట్రైన్ చేస్తూ ఉంటాము, వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళకి కొంత శ్రమ తీసుకొని ఏర్పాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ నేర్పుతున్నాం. సో ఈసారి ఇప్పుడు 17 మంది పైన నెక్స్ట్ ఇయర్ 50 మందిని పంపిస్తానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా ప్రిన్సిపల్ గారు ఇంకా చాలామంది నేను టీచర్లు కోరేది ఒకటే ఏంటంటే, మీ క్లాస్లో చాలామంది హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారు. అంటే మీ దగ్గర కూర్చొని పిల్లలు, పక్క పిల్లలు కొట్టే పిల్లలు, అల్లరి చేసే అలాంటి వాళ్ళందరినీ కూడా యోగాలో చేర్చండి. వాళ్ళ హైపర్ యాక్టివ్ తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నేను టీచర్లు కోరేది ఒకటే, మీ క్లాస్లో ఎవరైతే హైపర్ యాక్టివ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ నోట్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని తీసుకొచ్చామో చేయించడం కాదు, ఎవరైతే కోఆపరేట్ చేయలేదో వాళ్ళని కూడా ట్యూన్ చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. సో టీచర్లకు అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ క్లాస్లో చాలామంది అల్లరి చేసే పిల్లలు ఉన్నారు. సో అల్లరి చేసే పిల్లలు కూడా యోగాలో తప్పకుండా పెట్టండి. కొంచెం కష్టం కావచ్చు వీణాకి కొన్ని రోజులు. సో బట్ తప్పకుండా ఆమె వాళ్ళని ట్రైన్ చేస్తున్నాను అనుకున్నాను. మరి చాలామంది పిల్లలు మరి వాడు బజార్లో తీసుకోలేదు, మరి నేర్చుకున్నారు చేసేవాళ్ళని తీసుకోలేండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే ప్రాబ్లం క్రియేట్ చేస్తానికి. తప్పకుండా అలాంటి వాళ్ళు తీసుకెళ్దాం. ఎందుకంటే అంత బాగా చేస్తే కూడా వీళ్ళు వికలాంగులు కారణం. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 1999లో మా పిల్లలు స్టేట్ లెవెల్ పోయి డ్యాన్స్ చేసింది. గ్రూప్ డ్యాన్స్ అది, సింగిల్ డ్యాన్స్ కూడా కాదు, బెస్ట్ వచ్చింది. సో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వలేదు.
ఎందుకంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఇంత మంచిగా చేయరని చెప్పారు. సో మేము ప్రైజ్ తీసుకోకుండా వచ్చాం. అసలు వాళ్ళంతా నార్మల్ అంటారు, సర్టిఫికెట్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళంతా మైండ్ పిల్లలు సర్టిఫికెట్ లేదు స్కూల్లో పోయి తెచ్చుకోమని. సో అలాగా మనం ఎట్లా ట్రైన్ చేస్తే వాళ్ళు అట్లా ట్రైన్ అవుతారు. సో మరి ఇలాంటి చాలామంది పిల్లలు ఉన్నారు. పిల్లవాడు నేషనల్స్కి గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో ఇలాంటి పిల్లల్ని మనం తయారు చేస్తున్నాము. మనకి సహకారం కూడా DW నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయాలు కూడా మరి మన ఆర్గనైజేషన్ని ప్రమోట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా వికలాంగుల పిల్లలు. సో మొన్ననే అడిగారు మేడం తెలంగాణ ఫౌండేషన్ రోజు, సార్ ఈసారి మన పిల్లలు 15 ఆగస్టు రోజు గ్రౌండ్లో చేయాలి సార్ డ్యాన్స్ అని. నేను చెప్పాను మేడం గారికి అదే రోజు 50 మంది పిల్లలతో నేను డ్యాన్స్ చేస్తాను మేడం అని. మరి ఆ విధంగా చేసేది నేను కాదు కాబట్టి ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. తప్పకుండా ఈసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా 50 మంది మన మానసిక వికలాంగుల పిల్లలు సో గ్రౌండ్లో మేడం గారి సహకారంతో గ్రౌండ్లో డ్యాన్స్ చేసడానికి పోతున్నారు. మేడం గారు ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఆ విధంగా మేము తయారు చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను మేడం. పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, సో మంచి డోనర్స్ కావచ్చు, వీళ్ళందరూ ప్రోత్సహిస్తేనే మరి మేము కూడా కొంచెం చేయగలుగుతున్నాము. మేము ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎవరైతే 17 మంది పిల్లలు 3 టీచర్లు వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి అక్కడ చాలా బాగా చేయాలి. పోయినసారి కామెంట్ చేశారు ఎవరు, ఎందుకంటే అక్కడ పిల్లలు సగం చేయట్లేదు, మేము మాకు అన్నీ వచ్చు వాళ్ళకి చేయలేదని. సో అందరితో పాటు మీరు కూడా చేయండి. సో మీకు మంచి అవకాశం కలిగింది, మీ మంచి ప్రదర్శన వాళ్ళ ముందు చూపించండి. సో నెక్స్ట్ టైం 50 మంది కూడా ప్రోత్సహించడానికి ప్రయత్నం చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ సో ధన్యవాదాలు.